బదిలీ ప్రక్రియను వెంటనే దేవస్థానం ఈవో 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 బదిలీ ప్రక్రియను వెంటనే భద్రాద్రి దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో రమణ ప్రక్రియను వెంటనే భద్రాచలం వస్తున్న యాత్రికులకు మౌలిక వసతులు కల్పిస్తున్న ఈవో గారి బదిలీ ప్రక్రియను వెంటనే భద్రాద్రి దేవస్థానంలో పారదర్శకత పనులు చేపిస్తున్న ఈవో గారి బదిలీ ప్రక్రియను వెంటనే భద్రాద్రి దేవాలయం ఈవో గారి బదిలీ ప్రక్రియను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియను వెంటనే భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో గారి బదిలీ ప్రక్రియను వెంటనే భద్రాచలం దేవస్థానం ఆలయ ఈవో గారి బదిలీ జరుగుతూ ఉందని బదిలీ అయిందని వార్తల్లో వస్తూ ఉంది. భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి గతంలో ఎటువంటి కార్యనిర్వహణాధికారి పనిచేయని విధంగా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి భద్రాచలం దేవస్థానం యొక్క ఆదాయాన్ని పెంచడంలో కానీ రామభక్తులకు మౌలిక వసతుల కల్పనలో కానీ భద్రాచలం దేవస్థానంలో మరి వివిధ పనుల కోసం మరి ప్రజలు ఇంతకుముందు భక్తులు కానీ వేచి చేసే ఉండేవారు. ఎటువంటి సమస్య లేకుండా దేవస్థానం అభివృద్ధికి పూర్తిగా సహాయక సహకారాలు చేస్తున్నటువంటి ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే నిలిపేయాలని భద్రాచలం పట్టణ ప్రజలుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో 2022 సంవత్సరంలో భద్రాచలం దేవస్థానానికి 22 కోట్ల ఆదాయం వస్తే ఈ ఈవో రమాదేవి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 49 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతూ ఉంది. భద్రాచలం పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి దేవస్థాన భూములకు సంబంధించిన విషయంలో గతంలో అనేక గొడవలు జరిగిన సందర్భంలో మరి ఈవో గారు వచ్చినాక రాముల వారి భూముల పరిరక్షణ అయితే ఉంది, భద్రాచలం దేవస్థానం అభివృద్ధి కొరకు అయితే భద్రాచలం వస్తున్న భక్తులకు మరి గతంలో మౌలిక వసతులు లేక మనం అనేక సందర్భాలు చూసాం. భద్రాచల ప్రాంత వాసులుగా మౌలిక వసతుల కల్పనలో కానీ ప్రజల్లో లడ్డూ ప్రసాదం మరి నాణ్యత ఇవ్వడంలో కానీ పూర్తి సహాయ సహకారాలు చేస్తూ దేవస్థానాన్ని పూర్తిగా ముందుకు పట్టబోతోంది. ఇప్పటికే మూలిగైనకపై తాటిపండు పట్ట చందంగా భద్రాచలం దేవస్థానానికి నిధులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే భక్తులు ఇచ్చిన సహాయ సహకారాలతో ఈ దేవస్థానాన్ని ముందుకు పట్టకపోతూ ఉంటే ఇలా ప్రభుత్వం మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి కాబడుతుంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. భద్రాచల దేవస్థానం ఇప్పుడిప్పుడే ఈవో గారి నేతృత్వంలో ఈవో గారి ఆధ్వర్యంలో ఆమె గారి యొక్క పారదర్శక పాలనలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఆలోచన చేసి తక్షణం బదిలీ ప్రక్రియను ఆపు చేయాలి. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి కావాలంటే ఇలాంటి అధికారులు రావాలి, ఇంకా మరికొంత అధికారులు ఇంక ఇవ్వాలి తప్ప మంచిగా పనిచేసే అధికారులని మరి బదిలీ చేస్తే మళ్ళీ దేవస్థానం మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనకపోయింది. కాబట్టి ఎవరి యొక్క తలంబులకు లొంగకుండా ఎవరి యొక్క పైరవీలకు లొంగకుండా ప్రభుత్వం తక్షణం ఈ జీవోని రద్దు చేసి స్పెషల్ జీవో పట్టుకొచ్చి కొంతమంది చెప్తా ఉన్నారు ఇవాళ డిప్యుటేషన్ మీద మేడం గారు భద్రాచలం వచ్చారని. ఇవాళ డిప్యుటేషన్ మీద వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బల కరువు లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే తక్షణం స్పెషల్ జీవో పట్టుకొచ్చి ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలంటే ఇలాంటి ఈవోగా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంలో ప్రసాద్ ఫండ్స్ వస్తా ఉన్నాయని చెప్పారు. ఆ ఫండ్స్ పూర్తిగా సక్రమంగా నిధులు అమలు కావాలన్నా భద్రాచలం దేవస్థానానికి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా నిధులు కేటాయిస్తే పూర్తిగా అమలు కావాలన్నా ఇలాంటి పారదర్శకత ఉన్నటువంటి ఒక మంచి నైపుణ్యం అదేవిధంగా ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి ఈవో గారిని భద్రాచలం దేవస్థానం ఈవో గారు కొనసాగించాలని భద్రాచలం పట్టణ ప్రజగా మేము కోరుతా ఉన్నాం. అయోధ్య తర్వాత దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్న భద్రాచలానికి చాలా ప్రత్యేకత ఉంది. అలాంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ఈవోగా పనిచేస్తున్న రమాదేవి గారిని బదిలీ చేయటం భద్రాచల ప్రజల వాసులు కానీ భక్తులు కానీ తీవ్రంగా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి వెంటనే ఈ బదిలీని ఆపాలని చెప్పేసి ప్రజలందరిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రమాదేవి గారు వచ్చిన తర్వాత బూజు పట్టిపోయిన రికార్డుని ప్రక్షాళన చేయటమే కానీ అలాగే భక్తులకి సౌకర్యాలు కల్పించడమే కానీ అలాగే భూ రికార్డుల్ని ప్రక్షాళన చేయటమే కానీ దేవాదాయ యొక్క ఆస్తులు పెంచడమే కానీ అలాగే ప్రసాదాల కౌంటర్లో క్వాలిటీ తీసుకురావటం కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉంది. వెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకొని ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఇక్కడ భద్రాచలంలో ఈ ఈవో గారు ఉండడం ద్వారానే
చేస్తేనే భద్రాచలానికి దేవస్థానానికి పేరు వస్తుందని చెప్పేసి భద్రాచలం ప్రజలు ఆశిస్తా ఉన్నాం. వెంటనే దీన్ని బదిలీ ప్రక్రియ ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. దినం అని చెప్పుకోవాలి, బాధాకరమైన దినం అని కూడా చెప్పుకోవాలి. భద్రాచలం చరిత్రలో మాకు జ్ఞాపకం వచ్చిన తర్వాత కని విని ఎరగని రీతిలో మంచి పరిపాలనని పెట్టి మంచి రాముల వారికి లాభదాయకమైనటువంటి పరిస్థితిని ఏర్పరిచారు ఎవరనంటే ఎల్ రమాదేవి మేడమే. కార్యనిర్వహణాధికారిగా ఆమె అడ్మినిస్ట్రేషన్ అత్యద్భుతంగా ఉంది. వాస్తవానికి ఒక విషయం చెప్పాలి, ఆమె వ్యక్తిగతంగా పరిచయస్తురాలయ్యో చుట్టమయ్యో బంధువయ్యో మనం చెప్తున్నామంటే కూడా అనుకోవచ్చు. మాకు వ్యక్తిగతంగా కూడా దగ్గరగా పరిచయం కూడా లేదు. కానీ భద్రాచలానికి రాముడికి భారతదేశ చరిత్రలో గుర్తు తెచ్చినటువంటి వ్యక్తి ఎల్ రమాదేవి మేడం. ఇంకొకటి, ఆమె రెవెన్యూ శాఖ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కర్నూలులో ఎక్కడో ఉన్నటువంటి భూమిని కూడా స్వాధీనపరిచి రాముల వారికి అంకితం చేయటం, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి భూమిని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి ఎటపాక మండలంలో ఉన్న పురుషోత్తపట్నం భూములు కూడా చాలా ఇదిగా చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకు కూడా ఎస్పీ గారికి కూడా లెటర్లు పెట్టి మా భూమిని మాకు అప్పగించండి అయ్యా, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా అని చెప్పి ఆమె సొంత ఆస్తిలాగా రాముల వారి ఆస్తిని కాపాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి మేడం అని చెప్పాలి. అటువంటి మేడంని ఇవాళ రోజున బదిలీ చేయటం అంటే ఒక పార్టీలు కాదు, ఒక వ్యవస్థలు కాదు, ఒక వ్యక్తులు కాదు, సామాజికవేత్తలు కాదు. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు వెంకటరెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ, అలాగే సునీల్ గారు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ పార్టీలు కాదు, వ్యక్తులు కాదు, వ్యవస్థ బాగున్నది కాబట్టి రామభక్తులుగా వీరందరూ మేమందరం కోరుకుంటున్నాం. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాముల వారి మీద ఎంతో అభిమానం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దేవాలయాల మీద మంచి ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మేము భద్రాచలం వాసులుగా రామ భక్తులుగా మేము కోరుకునేది ఒక్కటేనయ్యా, గవర్నమెంట్ని ప్రాధాయపడుతున్నాం. భద్రాచలంలో లాస్ట్ ఇయర్ 2022-21 సంవత్సరానికి 22 కోట్ల దళసరి సంవత్సర వార్షిక ఆదాయం ఉన్న బడ్జెట్ని ఈ రోజున భక్తులకి చేరువై 40 కోట్ల రూపాయల ఆదాయానికి 23-24 సంవత్సరానికి వార్షిక బడ్జెట్లో వార్షిక ఆదాయాన్ని తెచ్చిన మహాఘనత ఉన్న కార్యనిర్వహణాధికారి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఎల్వి రమాదేవి మేడం ఈఓ గారు మాత్రమే. అటువంటి ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.